పరమాత్మ విశ్వకర్మ భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుణ్ణి, వాయువును, జలమును, సకల దేవతలను ఆ పరమాత్మ విశ్వకర్మ సృష్టించాడు. ఈ సమస్త విశ్వం కన్నా పైన ఆ పరమాత్మ విశ్వకర్మ వెలుగొందుచున్నాడు. ఆయన హిరణ్య గర్భం నందునే సకల సృష్టి జీవము కలదు. ఉదకములు దేవతలు కలిసి ఉన్నారు. ఈ క్రమాన్ని చూసినప్పుడు పరమాత్మ వేరొక చోట లేడు. మనలోనే అన్ని తానే అనియు అయి వెలుగొందుచున్నాడని వేరొకరు లేరు. అంతా ఆ పరమాత్మ విశ్వకర్మ అని. ప్రతి అణువులో ఆయన ఉన్నాడు. అద్భుతమైన విషయాలు అతి సామాన్యమైనవిగా అనిపిస్తూ ఉంటాయి. కారణం తెలుసా? అద్భుతాలన్నీ ఎంతో మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఒక గ్లాసు పళ్ళరసం తాగే విషయమే తీసుకోండి, అందులో ఎంత గొప్పతనం ఉందనిపిస్తుంది. అయితే గొంతు క్యాన్సర్ ఉన్న వ్యక్తికి అది అపురూపమైన అనుభవం. సంధ్యలో సముద్రపు ఒడ్డున అలా అలా నడుస్తున్నామనుకోండి, అందులో పెద్ద విశేషం ఏముంది? కీలవాతంతో బాధపడే మనిషి తాను నడిచేటప్పుడు చేస్తే సర్వస్వం దారపోస్తాడు. అతను అది గొప్ప మహిమ. రెండు కారణం, అన్ని అద్భుతాలు అందరికీ అందుబాటులో ఉంటాయి, ఒకే అనుభవాన్ని ఇస్తాయి. అందుకే వాటిని పెద్దగా పట్టించుకోము, గొప్పగా గుర్తు పెట్టుకోము. నేను ఉదయాన్నే నిద్రలేస్తాను. మా పక్కింటి ఆసామి కూడా అంతే. నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఆయనకి అంతే. ఎంత ఏముంది అనిపిస్తుంది. ఇంకా మూడవ కారణం, ఎన్నో పనులు ఎల్లవేళ నిరంతరం జరుగుతూ ఉంటాయి కాబట్టి అద్భుతాలుగా గుర్తించలేకపోతున్నాం. వీటిని చిన్న విషయాలుగా పొరబడుతున్నాం. అది ముఖ్యమైన ఆఖరి కారణం. ఈ అద్భుతాలు అప్రయత్నంగా అవలోకగా జరుగుతూ ఉన్నాయి. ఎంతో శ్రమించి సాధించిన వాటికి మాత్రమే మనం అమూల్యమైనవిగా భావిస్తాం. ప్రభాకరుడు పంచే వెలుగుకు ఎంత ధనం చెల్లిస్తున్నాం? మాట మాత్రమే అడగకుండానే కాంతిని ఇస్తున్నాడే. వర్షం కురిపిస్తున్నందుకు ఆకాశం పన్నులు వసూలు చేస్తుందా? అనాయాసంగా లభించే వస్తువులపై అనాదరణ చూపిస్తున్నాం కదా. ప్రాణవాయువు విలువ పైకమిచ్చి కొనుక్కుంటే తెలిసి వస్తుంది. ఆ ఆసుపత్రిలో చేరిన వారందరూ ఆక్సిజన్ కోసం ఎంత డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఇటువంటి దైవిక ముఖ్య మన వనరులు లేకపోతే ఎలా జీవించాలో ఊహకు కూడా అందదు. కానీ ఇంతటి అద్భుతాలను విలువ ఇవ్వం మనం. నింగి తొలకరి చెల్లు చిలకరించే సమయంలో సర్దుకొని కూర్చొని వద్దు. నీలి మేఘాలు ఇన్ని జలనిధులు ఎలా నిక్షిప్తం చేసుకున్నాయి? ఆశ్చర్యపడుతూ ఇంత కళ్ళు చేసుకొని పులకించి చినుకులతో హృదయ మయూరం పులవిత్తి చిందులు వేయాలి. హరివిల్లు చూసి పరవళ్ళు తొక్కి కవిత జారులు పారవించే కవీశ్వరుని కలంతో పోటీపడి నీ మానస సరోవరం హర్షార్తి రేఖాలు ప్రవహింపచేయాలి. ఆ ఆనంద పరవశ్రమే భక్తి యోగం. ఇందుకు ప్రత్యేకమైన సాధనతో పనిలేదు. ఆశ్చర్య బుద్ధితో మునిగితే చాలు. ఎక్కడో గగన మండలం నుంచి జలరాశులు పైనుంచి వచ్చి నీటి తోటలు పలకరించి మీ ఇంటి ప్రాంగణలై వద్దంగా ఆడుతున్న వైనాన్ని నీ బుద్ధి కుశలతో పరిశీలించు. ప్రకృతితో మేధాశక్తి లోతుగా అధ్యయనం చేసి జేజేలు పలుకు. విజ్ఞాన శాస్త్రం ఎలా పెంపుతుంది అనేది లేనిది జిజ్ఞాస. అంతులేని ఆశ్చర్యం, నిరంతరం పరిశోధన. జ్ఞానం అంటే ఇదే కదా. మరి ఇది జ్ఞాన యోగం కాదా? అమాయకమైన పసిపాప మాదిరిగా ఆశ్చర్యపడుతూ అద్భుత ఆవిష్కరణ చెయ్యాలి. ఎండ తీవ్రత, సముద్రం నీరు ఆవిరిగా మారి మేఘమై వర్షించడం, ఒక్కసారిగా ఒక అంచలంచగా జలధారగా కురియడం, వాన వెలసి తిరిగి ఎండ కాయడం, ఎక్కడి మబ్బులు అక్కడ మాయం కావడం అద్భుతంగా లేదా? తల్లి తన బిడ్డను పాలిచ్చినట్టు ప్రకృతి వర్షించి మనం పోషిస్తుంది. జ్ఞానంతో ఋతుచక్రం పిరికించి పరవశించడమే కదా జ్ఞానయోగం. ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చుని యాంత్రికంగా పవిత్ర గ్రంథాలు చదువుకునేవారు బయట ఇలాంటి కమనీయమైన దృశ్యం చూసి తరించలేరు. పరమాత్మ విశ్వకర్మ గ్రంథాలు వెతకవద్దు. ప్రకృతిలో పరమాత్మ విశ్వకర్మ దర్శించండి. పదాలు కుదార్థాలతో పరమేష్టి దాగిలేడు. ప్రకృతి మేధస్సులో ప్రత్యక్షంగా వీక్షించండి. మనకు ఎంతో అవసరమైన ఆ వర్షాన్ని పరమాత్మ విశ్వకర్మ అంతులేని ప్రేమ ప్రసాదంగా భావించి హర్షాభిరేకంగా ఆలింగనం చేసుకోవడం భక్తి యోగం. వర్షాన్ని కురిపించడంలో పరమాత్మ విశ్వకర్మ ప్రసాదించిన ప్రతిభను, వైజ్ఞానిక మేధస్సును పరిశీలించి అవగాహన చేసుకోవడం జ్ఞానయోగం. అమృతతుల్యమైన వర్షధారాల్ని కర్షకుడు విశ్వకర్మ భగవంతుని కానుకగా భావించి పంటలు పండించడానికి, దాహాన్ని తీర్చడానికి వాడుకుంటే అది కర్మయోగం. ఈ విధంగా మన విశ్వ బ్రాహ్మణులు నిత్య జీవితంలో అనుభవిక వైవిధ్యం కావాలి.